ఇక్కడే అర్థమైంది నాకు నీ దగ్గుకి నీకు. వయసు పట్టణాలకి దగ్గు వస్తుంది. నేను ఎంత పరిగెట్టేటంటే ఎత్తులో పరిగెడతంటే నేను పరిగెట్టేది చూడండి. బాటిల్ తేలేదండి, రోజు బాటిల్ తెచ్చుంటే వాళ్ళు బాటిల్ తేలేదు. ఓకే అంటే స్వీట్ తెచ్చి నేను ఇలాంటివి ఏమైనా జరుగుతాయని స్వీట్ ఆటు కూడా తెచ్చి నేనేమన్నా పన్నోడినా బాటిల్ తేడానికి? నేను పన్నోడవని మల్తంబర్ని నీకు నేను పందన్నా చెప్పలితే అలాగే ఇప్పుడు కూడా అనుకోకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ ట్రిప్లే ఉండాలండి. ఇవాళ నాకు ఇద్దరు ఏది కొత్త వాళ్ళు మీద పడతారు అంటే బాబోయ్ అసలు నేను పైకి వెళ్ళిపోతుంది. పట్టుకొని పోతే దరిద్రం పోయేది చూసారా? పర్లేదు ఏదో చెప్తాను. దరిద్రం పోయేది అంటే చూసారా? వీడికి వీడియోలు కూడా ఇవ్వనండి ఇంకా రేపు నుంచి. ఇవ్వద్దు. నేను బతుకుంటేనే నీ మొక్కని వీడియో వస్తుంది రా, మంచి పేరు వస్తుంది. సంవత్సరం కదా 6 నెలలు నా పక్కన తిరుగు, నీకు అన్ని శుభాలు జరగకపోతే నన్ను అడుగు. ఏ లక్ష్మమ్మ ఏదో అనేసావు నన్ను అడుగు నువ్వు. ఓకే 6 నెలలు గుర్తు పెట్టుకోండి అందరూ. నీ ఫేస్ కలకల్లా హీరో ఫేస్ కలకల్లా వచ్చింది తెలుసా? అంతేనా? అలాంటిది నేను సాయం చేసిన వాళ్ళందరూ కూడా నా నెత్తి మీద దుమ్మొస్తారండి. కూడా అలాగే అలాగే అడుగుతున్నాడు. దుమ్ము అంటే పిచ్చోనా ఊరిగా అలా అలా మాట లాంగ్వేజ్ అలా అంటాం. లాంగ్వేజ్ అది అంతే. సరేనండి. ఇదిగో స్వీట్ తిన్నాక నాకు ఆగింది. అందుకే ఎప్పుడు కూడా వాటర్ ఉండాలండి. నేను ఏంటి ఆ జాగ్రత్తలన్నీ చూసుకోవాలి. నేను ఏంటి అంటే 50 ఏజ్ అయినా సరే 35 ఏజ్ డ్రెస్సులు వేసుకుంటానంటే ఇష్టం. ఒకప్పుడు అమ్మ నాన్న బంధించేస్తారు, బాబా బంధించేసింది, మూడు బంధించేస్తారు, అందరూ బంధించేస్తారు. కాబట్టి ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ఆకాశంలో పక్షుల ఎక్కడ పన్నుంటే అక్కడ తింటాం, ఏ డ్రెస్ కావాలంటే డ్రెస్ వేసుకుంటాం. ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్, అన్ని కోరికలు తీరిపోయినాయి. ఒక్క బిర్యానీ పెట్టాలని ఒక ఆశ ఉన్నది. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టాలని తీరుతుంది. ఏం పర్వాలేదు. ఎప్పుడు కూడా పిచ్చడానికి చెప్తున్నాను రా, అవ్వుతుంది ముందుకు వెళ్ళాలన్న డైలాగే మాట్లాడాలి ఎప్పుడు. అక్కడ కూర్చుంటే కూర్చున్నట్టు ఉంటుంది, ముందుకు వెళ్తేనే కదా బిర్యానీ హోటల్ పెట్టేది. మరి నువ్వు మగోడికి దగ్గర నుంచోవాలి కదా అక్కడ, తెలుసు కదా. మగోళ్ళగా యాక్షన్ ఉండాలి అక్కడ, నీ యాక్షన్. అంతేగాని అంటే రారు అక్కడ వచ్చే వాళ్ళు కూడా ఇది అవుతారు. అందుకు నువ్వు మగోడిగా అక్కడ నుంచి హీరోగా పోజు పెడితే, నేను హీరోయిన్గా పోజు పెడితే అక్కడ అందరూ కూడా కొనుక్కుని వెళ్తారు పిచ్చోడా. డబ్బులు నావి, పొయ్యి నాది, వస్తువులు నాయి, సామాన్లు నాయి, అన్నీ నాయి. నువ్వు ఊరికి మగోడు, నేను మగోడిని హీరోనే నుంచుంటే చాలు. సరేనా? అలా చేద్దామా? ఓకే చాలా. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.